கண்ணுலேந்து ஒரு ஜூம் பேக் வந்தா சாங் தலைவா. தேன்மார் மாதிரி ஒரு குத்தாங்குடி எனாங்கே ஒன்றும் போடிங்க. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికి నమస్కారం. హలో, నమస్కారం బాసు. ఓకే, సోమవారం నుంచి గురువారం వరకు ఆల్రెడీ చూసాము. శుక్రవారం ఏం జరిగిందో చూద్దాము మన టీవీ. రెడీగా ఉండండిరా. నేను అసలు బయట ఏడవను, అస్సలు ఏడవను. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఎందుకు ఏడుస్తుంది? ఏడిపించే టైప్ కదా ఈ పిల్ల అంటారు. నేను లిటరల్లీ సార్, నేను పెద్ద సైకోని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సంజన గారు, హ్యాపీ జర్నీ. మళ్ళీ మళ్ళీ చెప్పలేదు అనుకోకండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సంజన గారు, హ్యాపీ జర్నీ. మళ్ళీ మళ్ళీ చెప్పలేదు అనుకోకండి. విజ్ఞాన ప్రదర్శనలో మీ బెడ్ ఫుడ్ ఎంతకాలం ఉంటుందో చూస్తాం మేము. ఎందుకు చేయాలి? అది అవసరమానండి. లీడర్ అంటున్నాను నేను. స్టాండ్ లైక్ లీడర్ నేనే డిస్ట్రిబ్యూట్ చేయాలి అని తను నాకే అంటున్నాడు. మీరు నాకు రచ్చగొడుతున్నారండి. 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. ఫుడ్ షేర్ చేయొద్దు, ఆ రూల్ బ్రేక్ చేసినప్పుడు లేదు. అందరికి ఒక ఇంప్రెషన్ పడిపోయింది మీ మీద. డబుల్ స్టాండర్డ్స్. ఇంకోటి, ఫ్లోరా గారికి ఇస్తాన్న ఫుడ్ వద్దు, కానీ రాముకు టీ కావాలి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆన్సర్ అంటే పాపం హౌస్ లో గొడవలు పెట్టడానికి ఈ రోజు ఏం చేద్దాం అబ్బా అర్థం కావట్లేదు. ఐల్ పుట్ అ ఫుల్ స్టాప్ టు ఇట్. ద టూ ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టాం. డోంట్ వరీ. ఓకే, ఫెయిర్ ఎనఫ్. మనీ నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. రెస్పెక్ట్ నించుకొని మాట్లాడడానికి మీకు ఓపిక లేదు. మీరు డిస్మిస్ చేసుకుంటారు, తీస్తారు. మేము మిమ్మల్ని ముందు డిస్మిస్ చేసాం గానీ అని చాలా దుర్మార్గమైన కామెంట్. అది కరెక్ట్ కాదు. నిమిషానికి మనుషులు మార్చుకుంటారు. మీరు ఒబే చేయాలి కదా. మీరు ఒబే చేయడానికి వాళ్ళు సర్వెంట్స్ కాదు కదా. రే ఇంకో మాట మాట్లాడే ఉంటే కుర్చీ మడత పెట్టి మింగుతా. ఇదే రోడ్ మీద అడుక్కు తింటావు. ఓనర్స్ లో నుంచి ఇద్దరికి షేర్ చేస్తారా, టెనెంట్స్ లో నుంచి ఇద్దరికి షేర్ చేస్తారా? రితు, ఇంకొక పేరు వచ్చేసి భరణి గారు. కంప్లీట్ డినైడ్. మేము అసలు ఆ డోర్ లోకి వాళ్ళిద్దరు నువ్వు పర్మిషన్ ఉంటాయి. దొక్కు దోలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిడ్. లేదు, మరి అడిగితే మిమ్మల్ని పంపించేస్తాం. ఇంట్లోకే పర్మిషన్ తీసుకొని రావాలంటే బలుపా, అహంకారమా, ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? కామనర్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కనపడగానే సొల్లు కాచుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ, రే నిజంగా కింద ఎకరం 5 దిగిపోద్ది. హలో, సో రిఫ్రెషింగ్ టు సీ అ న్యూ పర్సన్ సార్. హౌస్ లో కూడా సంజన రోజుకు కొత్త పర్సన్ కనపడుతున్నారు. నైస్, బాగుంది. ఫ్లోరా, ఏంటి పడిపోతున్నావు? ఆకు దేఖ్ కే గిర్ గయా. చాలా సెకలు ఉన్నారా నీలో? చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవటానికి. ఎక్కడో కొడుతుంది సీనా. నా ముందు బాక్సులు ఉన్నాయి, కాసేపట్లో బాక్సులు బద్దలవుతాయి. అంటే అది సంజన సార్, రాము అడిగింది ఫ్లోరాని. వై డిడ్ యూ ఆన్సర్? జరిగిందేంటో ఒకసారి చూసేద్దాం. ఎస్ సార్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్. షీ హ్యాస్ సమ్వన్ హూ షీ రియల్లీ లైక్స్. అసలు తప్పు ఒక కాంటెక్స్ట్ లో నేను చెప్పలేదు. స్టిల్ ఐఎమ్ సారీ ఫర్ దట్ పర్టిక్యులర్ వర్డ్, ఫ్రీ బర్డ్. ఓకే, అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. ఆఫ్టర్ విన్నింగ్ మ్యామ్ టోల్డ్ అందరికి చెప్పింది కి డోంట్ గివ్ కాఫీ టు ఫ్లోరా. రుకో జరా, సబర్ కరో. ఏ ల్యాండ్ లార్డ్ చెప్పారు? శ్రీజ, ప్రియా ఇద్దరు చెప్పారు సార్. ఈసారి కుదిలేరా, ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. జన కాఫీ వద్దని చెప్పిందా? బోత్ సార్, ఏమి ఇవ్వకూడదు అని అన్నారు. బేసిక్లీ 110% సార్ కరీ చెప్పాను. ఫ్లోరాకి పర్టికులర్ గా కాఫీ ఇవ్వద్దని చెప్పిందా? పర్టికులర్ గా కాఫీ అని అయితే నాకు అంత గుర్తులేదు సార్. ఏమి ఇవ్వకూడదు అని అయితే చెప్పింది సార్. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే. నేను అడిగింది సంజన మీకు ఫ్లోరాకి కాఫీ ఇవ్వద్దు అని చెప్పిందా? కాఫీ గురించి ఎస్ చెప్పారు. ఓన్లీ కాఫీ, బికాజ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ కాఫీ. కరెక్ట్ సార్. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ
వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. కుటుంబానికి సంబంధించిన విషయంలో ఒకళ్ళు పర్సనల్ గా బాధపడుతుంటే అప్పుడు నీ పాత ఇష్యూ తీసుకొచ్చి కక్షలు తీర్చుకునే టైం కాదమ్మా. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? శ్రీజ, పవన్ అండ్ తనుజ, పొటాటో ఫ్రైస్ ప్లీజ్ గెట్ అప్. సారీ, 2 minutes సైలెన్స్. చెప్పారు ప్రియా వేసేసింది, ప్రియాకి ఇంకా కుకింగ్ ఇస్తే అంతే అని చెప్పారు. అది నాకు నాన్ స్టిక్ ది ప్యాన్ ఉండింటే బాగుండు. అది ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో చేసేసి ఆ తర్వాత శ్రీజను, పవను వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? మీ స్వార్థంతో మీకు వచ్చినట్టు చేసేసి దాని మీద అవనన్నారు. ఓనర్స్ అయ్యారు కాబట్టి ఇంత సాడిస్టిక్. ఏమి హక్కు ఉంది శ్రీజ నీకు ఇలా మాట్లాడటానికి? ట్రూత్ తెలిసినా కూడా పాయింట్ వేరే పెట్టేశావు. ఇప్పుడు అంకుల్ ఇమాన్యుయల్ సార్, ఎంటర్టైన్మెంట్ పేరుతో ఏది పడితే అది మాట్లాడేస్తావా? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అగ్ని పరీక్షలో ఒక సంకల్పంతో గుండు చేయించుకుంటే నువ్వు దాన్ని ఎగతాలు చేసి గుండు అంకుల్. సంకల్పన అనలేదు సార్. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అతను సరదాగా అన్నాడు అని ఎంతమంది అనుకుంటున్నారు? అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. హార్ట్ తను సారీ ఫీల్ అవుతే ఆర్గ్యుమెంట్ చేయకూడదు, తల ఉంచుకోవాలి సార్. మనం తప్పని తెలిసిన తర్వాత అంతే, సింపుల్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? బార్డర్స్ క్రాస్ చేశాడు అని మీరు అంటున్నారు. ఆ హద్దుల్లో, ఆ బార్డర్స్ లో మీరున్నారా? అంకుల్ అనే పదం ఒకళ్ళని డిప్రెషన్ కి గురి చేస్తే, రెడ్ ఫ్లవర్ అనే పదం ఒకళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ చూపించాలి? నాకు అర్థం కాలేదు సార్. రెడ్ ఫ్లవర్ ని ఎందుకు వాడతారో తెలుసా? తెలుసు కదా. కాంటెక్స్ట్ గుర్తు రావట్లేదు, వర్డ్ అయితే యూజ్ చేశారు, నేను విన్నాను. జెన్యున్లీ అయితే ఇట్స్ అ బ్యాడ్ వర్డ్. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు బిగ్ బాస్ వీడియో ప్లీజ్. అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. రెడ్ ఫ్లవర్ అంకుల్. చెప్పరా? రెడ్ ఫ్లవర్ వాడిన పద్ధతి ఓకేనా? ఓకే కాదు, అది అసహ్యం, అసహ్యం, అసహ్యం. జనరల్ గా అన్నాడేమో అయితే అనిపించింది సార్ నాకు కన్వర్సేషన్ లో. లేదు సార్, అక్కడ డబుల్ మీనింగ్ లో చెప్పారు సార్. నిజాలు మాట్లాడతారు, మీ దగ్గర నుంచి వినాలి. నేను డబుల్ మీనింగ్. హరితారేష్ సార్ వెయిట్. హరీష్ కి అసలు ఆడపిల్లలంటే చాలా గౌరవం అనుకున్నాను. ఆఫ్ కోర్స్ సార్. ఈ వీడియో చూసే వరకు ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. తనుజ, ఇమాన్యుయల్, బర్నీ ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేస్తాను నాకు అర్థమైంది. నేను ఆడ మగ అని చూసే, లేదా ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ అని ఎప్పుడు ఆలోచించాను సార్. నేను నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సింపుల్, నాకు ఆ డిఫరెన్స్ కూడా ఇద్దరు సమానమే. ఆడవాళ్ళు తక్కువ అని నేను మాట్లాడండి సార్. మీరు గొప్పలు 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 ఏం గొప్ప, నేను గొప్ప. శ్రీజ కదా ఏమనిపించింది? నాకు ఎక్కడో అమ్మాయిలు తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది సార్. అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నారని అనుకున్నాను. ఆ కన్వర్సేషన్ తర్వాత ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడినట్టు అనిపించింది. అంటే అది ఏంటి సార్ అసలు? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ప్రియా నువ్వు విన్నావు, నువ్వేమంటావు? నాకైతే అది రాంగ్ అనిపించింది సార్. ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా అంటున్నారు. అయితే దీని ఇప్పుడు ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడానా ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నా సార్. దట్ వాస్ మై ఇంటెంట్. ఓకే, మళ్ళీ వీడియో చూద్దాం. ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేస్తాను నాకు ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది కోట్ ఇట్ అట్ దట్ పాయింట్. అది ప్రశ్నించడమా లేకపోతే అర్థమైందని స్టేట్మెంటా? ఏదంటారు ఇది? అప్రయోజకత్వం. స్టేట్మెంట్ అని నేను చెప్పట్లేదు సార్. సార్ భావం కరెక్ట్, భాష రాంగ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ వీడియోలో క్లియర్ గా ఏం అర్థమైందంటే, ఫస్ట్లీ అమ్మాయిల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బర్నీ గారు మరియు ఇమాన్యుయల్ కూడా అమ్మాయిలే, అబ్బాయిలే కాదు అని క్లియర్ గా ఇన్సల్ట్ చేస్తున్నారు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. హరీష్ ప్రశ్నించారా, స్టేట్మెంట్ పాస్ చేశారా? మీకు నెరేటివ్ ఎలా అర్థమైందో హౌస్ మేట్స్ కి ఇలా అర్థమైంది. దాంట్లో వాళ్ళని తప్పట్లేము.
అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఆ అమ్మాయిలను అంటే తిరిగి అనలేరు కాబట్టి అన్నారు, మమ్మల్ని అంటే ఊరుకుంటామేంటి ఏదో సంథింగ్ అన్నాను సార్. నాకు ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. హరీష్ తనూజ్ మీద ఉన్న కోపంతో బర్నీ ఇమాన్యుల్ ఆడవాళ్ళు ఎట్లా అయ్యారు? ఉద్దేశం అది కాదు. ఇమాన్యుల్ పాస్ చేసిన స్టేట్మెంట్ నేను ఆడవాళ్ళు కాదు కదా, ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడంతో కదా పడిందని చెప్పి అనంది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఇచ్చింది హరీష్ చెప్పండి. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపించిందా? అందరికి దండం సార్. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ సార్. ఇక్కడ ఎవరు నా ఫ్రెండ్స్ లేదు సార్, సింగిల్గా వచ్చాను. ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు సార్, ఫ్రెండ్షిప్ చేయను కూడా. రాము ద వే హీ ప్లేడ్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ స్టాండ్ అప్. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. అనుజ ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.